Hi, this is Priya. Welcome to Direct News. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ 5 మున్సిపాలిటీల పరిధిలో చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మనకు సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి ఈ 5 మున్సిపాలిటీలో కూడా ఎక్కడ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి 5 అంచెల భద్రతా వ్యవస్థను కల్పించడం జరిగింది. మనకు ముఖ్యంగా చూస్తే పోలింగ్ స్టేషన్లో మనం దాని యొక్క సెన్సిటివిటీని బట్టి భద్రత ఇచ్చినాం. అదేవిధంగా 2-3 వార్డులకు కలిపి ఎస్ఐ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్ తోటి రూట్ మొబైల్స్ ఇచ్చినాం. సిఐ లెవెల్ ఆఫీసర్స్ తోటి స్ట్రైకింగ్ ఫోర్స్ ఇచ్చినాం. డిఎస్పీ అండ్ ఎబో లెవెల్ ఆఫీసర్స్ తోటి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా జిల్లా స్థాయిలో రిజర్వ్ ఫోర్స్. మొత్తంగా చూసుకుంటే 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, అదేవిధంగా 15 మంది సిఐలు, టోటల్గా 1250 మంది పోలీసుని మనం యూజ్ చేయడం జరిగింది ఈ భద్రత కోసం. అదేవిధంగా 2 స్పెషల్ ప్లటూన్స్ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం, అదేవిధంగా ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించి వాళ్ళు శాంతియుతంగా, వాళ్ళు నిర్భయంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మనం అవకాశం కల్పించినాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అనేది నడుస్తూ ఉంది. సో ఈ విధంగా ప్రతి మున్సిపాలిటీ నుంచి మనకు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలీస్ ఎస్కార్ట్ తోటి అన్ని మనకు ఇక్కడ ఉన్న ఇంటర్మీడియటరీ రిసెప్షన్ సెంటర్ ద్వారా మంచి సిఐ లెవెల్ ఆఫీసర్స్ తోటి ఆర్ముడ్ ఎస్కార్ట్ తోటి మనకు స్ట్రాంగ్ రూమ్కి అన్ని బాక్సులు ఈరోజు తరలి రావడం జరుగుతుంది. అక్కడ కూడా సీసీటీవీ నిఘాలో పటిష్టమైన బందోబస్తు మధ్యలో అక్కడ మనం స్ట్రాంగ్ రూమ్లో వీటిని పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటువంటి కౌంటింగ్ కూడా మనం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దానికి కూడా మనం ముందస్తుగా చర్యలు చేపట్టడం జరుగుతుంది.